नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఆర్గనైజేషన్ హిందూజా అనేది ఒక కంపెనీ ఉంటుంది, దాంట్లో ఎంప్లాయీ. సిద్ధార్థ్ వైఫ్ కూడా ఏదో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అది మనం వెరిఫై చేయాలి. మనోజ్ అది పర్సనల్ డీటెయిల్స్ అని మనకు తెలియదు, బట్ మ్యారేజ్ కానట్టు ఇన్సిడెంట్ జరిగింది. ఫైరింగ్ ఇన్సిడెంట్ అని బయటకు వచ్చింది. బట్ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో మనోజ్ అనే అతను ఈ ఎయిర్ గన్ తోని సిద్ధార్థ్ అనే అతని పైన ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి. వీళ్ళ ఇష్యూస్ ఏంటంటే సిద్ధార్థ్ అండ్ వాళ్ళ వైఫ్ స్మిత అని ఇద్దరు కూడా 2019 నుంచి సపరేటర్ అయ్యారు. ఆ స్మిత అనే ఆవిడ వాళ్ళ పిల్లలతోని మనోజ్ అనే అతనితోని సెలబ్రిటీ రిసార్ట్స్లో ఉన్న ఒక పిల్లలు ఉంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్లీ వాళ్ళ స్మిత కొడుకు సిడబ్ల్యూసికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ మనోజ్ హరాస్మెంట్ చేస్తున్నాడని. దాని విషయంలో సిడబ్ల్యూసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నది అండ్ టెంపరీ కస్టడీ కూడా వాళ్ళు తీసుకున్నారు అబ్బాయికి. సో సిద్ధార్థ్ అనే అతను ఏంటంటే వాళ్ళ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను తీసుకెళ్తా అన్న ఉద్దేశంతో వచ్చాడు అని చెప్తున్నాడు. వచ్చినప్పుడు సిద్ధార్థ్కి వాళ్ళ వైఫ్కి గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో మనోజ్ అనే అతను ఈ ఏదైతే ఎయిర్ గన్ ఉందో ఎయిర్ గన్ తోని సిద్ధార్థ్ మీదకి ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఫైర్ చేయగానే మన దగ్గర కంప్లైంట్ వచ్చింది. యాజ్ సూన్ యాజ్ మన కంప్లైంట్ రాగానే మన ఇన్స్పెక్టర్ కానీ టీమ్ కానీ అందరు కూడా సెలబ్రిటీ రిసార్ట్లకు వెళ్ళి విల్లా ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరిగింది అక్కడికి వెళ్ళి ఈ వెపన్ని సీజ్ చేయడం జరిగింది. అలానే అక్యూజ్ని కూడా విచారణకి మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ మనోజు